రూపాయలకి ఏపీ రాని ఈ కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టి పేద ప్రజలకు 3 పూట్ల కడుపు నిండా భోజనాన్ని పెడుతున్నారు. ఆదివారం మినహాయించి ప్రతిరోజు కూడా ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు కడుపు నిండా వడ్డిస్తున్నారు. ప్రస్తుతం మనం రాయచోటి పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే భోజనం క్వాలిటీ ఎలా ఉంది? బాగానే ఉంది. మొత్తానికి అయితే ఇది పెట్టడమే గొప్ప విషయం. 3 పూట్ల అన్నదానం చేయడమే గొప్ప విషయం. ఏ రాజకీయ నాయకుడైనా ఇంతవరకు అన్నదానం గొప్పదే, కానీ ఇంతవరకు మామూలుగా పేట తింటే 100 రూపాయలు భోజనం ఉంటుంది, 100 రూపాయలు భోజనం ఉంటుంది. కావున మనం ఇప్పుడు 5 రూపాయలకు అన్నం పెట్టినాడంటే రాయచోటి జిల్లా వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్, ఏపీ రాష్ట్రంగా అందరికీ ధన్యవాదం. చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మామూలుగా అయితే ఆయనకు వందనాలు చెప్పాలి. ఎందుకంటే వేరేవాడు ఏదో ఒక పని విన్న, ఆసుపత్రి విన్న వస్తాడు, కానీ 5 రూపాయలు భోజనం పెట్టడమే గొప్ప విషయం. ప్రతిరోజు కూడా రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు కూడా అన్న క్యాంటీన్లను పర్యవేక్షించి ప్రతిరోజు కూడా ప్రజల మధ్యన భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పేదల మధ్యన మీరు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కనిపించారు అన్న క్యాంటీన్ లో? పేదలు పెద్దలు అనే కాదు, కంప్లీట్ గా ఇది ఒక క్వాలిటీ ఫుడ్. మనం బయట ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఇదే క్వాలిటీ వస్తుంది. మినిమం 100 రూపీస్ లేకుండా ఎక్కడ ఫుడ్ తినలేం. అటువంటిది మన దగ్గర 5 రూపీస్కి ఇస్తున్నాం. దాంట్లో మన రాయచోట్లో మన మినిస్టర్ గారి సహకారంతో, కొంతమంది దాతల సహకారంతో మనం వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా ఫుడ్ పెట్టగలుగుతున్నాం. సో ఇంత క్వాలిటీ ఫుడ్, అదే ఇంత హైజీనిక్ కండిషన్ లో తినడానికి మీరు చూస్తున్నారు. ఈ ప్లేట్లు కానీ పబ్లిక్ అంతా చాలా నీట్ గా ఉంటుంది. ఈ యొక్క ప్రైవేట్ హోటల్కి ఏమాత్రం తీసుకోకుండా ఆ క్వాలిటీకి ఎక్కడ తక్కువ ఫుడ్ ఉంటుంది. ఇది ఉందా లేదా చెక్ చేయడం కోసం డైలీ మేము మానిటర్ చేస్తున్నాము. మేమనే కదా, అన్ని మున్సిపాలిటీస్ లో అందరు ఆఫీసర్స్ సేమ్ ఇదే వర్క్ లో ఉంటున్నాం. ప్రధానంగా ప్రజల మధ్యన మీరు భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి బేసిక్ నెసెసిటీలో ఫుడ్ అనేది ఒకటే. ఆ ఫుడ్ మనకి ఇన్ టైంలో ఒక వేడిగా, ఒక క్వాలిటీతో, తక్కువ కాస్ట్ కి వేరు పనులు చేసుకుంటూ వస్తారు. ఇక్కడ మన హాస్పిటల్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నాయి, తహసీల్దార్ ఆఫీస్ ఉంది, మా ఆఫీస్ ఉంది. సో ఇన్ని ఆఫీసెస్ వేరు పనుల మీద వచ్చే పబ్లిక్ కి ఒక క్వాలిటీ ఫుడ్ తక్కువ రేటుకి, దాంట్లో మన దగ్గర అయితే ఫ్రీగా పెడుతున్నాం అనేది చాలా మంచి విషయం. ఇది చాలా సంతోషమైన విషయం మాకు కూడా. ప్రధానంగా అన్నా క్యాంటీన్ లో 3 పూట్ల పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు కదా, మీరు దాతలకు ఏమని పిలుపునిస్తున్నారు? సో ఎవరైనా శుభకార్యాలు కానీ, పుట్టినరోజులు లేదంటే పెళ్లి రోజులు, ఏమైనా యానివర్సరీస్ ఉన్నా కూడా, జ్ఞాపకార్థంగా పెట్టాలనుకున్నా కూడా 1 డే మనకి ఇక్కడ స్పాన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటుగా సీఎం గారి లెవెల్లో కూడా అన్న క్యాంటీన్ ఫౌండేషన్ కి మనం డొనేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి దాతల ఎవరైనా ముందుకు వస్తే కనుక ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇంత క్వాలిటీ ఫుడ్ 5 రూపీస్ అంటే గవర్నమెంట్ కూడా కొంత బర్డెన్ గానే ఉంటుంది. ఎవరైనా దాతలు వచ్చినప్పుడు అది ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది ఉండడానికి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అనునిత్యం ఇక్కడ అన్న క్యాంటీన్లను 3 పూట్ల కూడా పర్యవేక్షించి పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టే విధంగా రాయచోటి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షిస్తూ ఇక్కడనే భోజనం కూడా చేస్తున్నారని చెప్పి దాతలు కూడా అన్న క్యాంటీన్లకు సహకరించి పేద ప్రజలకు 3 పూట్ల కడుపు నిండా భోజనం పెట్టే విధంగా దాతలు కూడా ముందుకు రావాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.